శక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే యేసును దాకురము నేడే యేసును దాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం ఆ యొక్క ప్రేమ సందేశము మనకు ఏం తెలియజేస్తుంది అని అంటే మనల్ని ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు మన యొక్క పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు అని ఆ యొక్క శుభవార్తను మనకు తెలియజేస్తుంది. మనము గనక పొద్దున్నే లేచినప్పుడు మనము ఎన్టీవీ పెడితే మనకి దుర్వార్తలు కనపడతాయి. అదే గనక మనము టీవీ 9 పెడితే మనకి దుర్వార్తలు వినపడతాయి. మనము ఏ పేపర్ చదివినా మనకి దుర్వార్తలే మనకు కనపడతాయి. ఎందుకు అంటే ఈ లోకం అంతా కూడా దుర్వార్తలతోనే నిండిపోయి ఉంది. కానీ కేవలం ఈ లోకంలో ఒకే ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్త ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన శుభవార్త అయి ఉన్నది. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన శుభవార్త ఏంటి అని అంటే ఈ లోకంలో ఉన్న మానవాళి యొక్క పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో రక్తము చిందించి ఆయన మనందరి యొక్క పాపముల కొరకు ఆయన మరణించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో ఎందుకు మరణించారు అని అంటే ఆయన మానవులందరినీ ఎంతగానో ప్రేమించి మానవులందరి యొక్క పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించారు. ఈ లోక అనగా మన జీవితంలో మనం సంపాదించుకోవడానికి మనము ఈ లోకంలో ఆనందంగా బ్రతకడానికి మనం ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటాము. అవన్నీ కూడా ఈ యొక్క లోకంలో వదిలేసి ఒకనొక సమయంలో వదిలేసి వెళ్ళిపోవాల్సిన సమయం నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎంతగానో ప్రేమించి కుటుంబము నీ దగ్గరకు వస్తుందేమో చనిపోయిన తర్వాత. నువ్వు ఎంతగానో అనుకుంటున్నావేమో. నువ్వు ఎంతగానో కష్టపడిన తర్వాత నువ్వు కష్టపడిన ఇల్లు నీతో వస్తుందని అనుకుంటున్నావేమో. అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు కష్టపడి ఇక్కడ ధనం సంపాదించుకున్నవంతా కూడా నీతో పాటు చనిపోయినంత వస్తుంది అనుకుంటున్నావేమో. ఏమి కూడా నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత దిగంబరిగా ఎలాగైతే వచ్చావో అలానే మరి నువ్వు తిరిగి వెళ్ళిపోతా ఉంటావు. నీ యొక్క భూమిలో పాతి పెడతా ఉంటారు. నువ్వు చనిపోయిన తర్వాత మరి నీ దగ్గరికి ఈ సమాధి వరకు నీ కుటుంబం వస్తుంది. ఈ సమాధి వరకు నీ స్నేహితులు వస్తారు. ఈ సమాధి వరకు నీ యొక్క అందరూ వస్తారు. కానీ అవన్నీ కూడా అక్కడి వరకు ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు తిరిగి పరలోక రాజ్యానికి నరకానికి 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. ఈ లోకంలో యేసు ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు అందరి కొరకు రక్తము చిందించడానికి మనందరినీ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి జీవితాన్ని కల్వరిలో
మార్చుకొని జీవితాన్ని గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి, కేవలము మన బలిని చేతితోనే చేసెను. మనమంటూ భూమి మీదకి వచ్చామంటే అందరూ ఏమనుకుంటారంటే నా జీవితం ఇంతేలే అని బాధపడుతుండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. కానీ మనం మాత్రము ఊరికే రాలేదండి. దేవుడి యొక్క ప్రణాళికతో మనం వచ్చి ఉన్నాము. దేవుడే మన తన చేతితో చెక్కుకున్నాడు. మనం ఏమనుకుంటామంటే మన అమ్మ వాళ్ళు మన కన్నాలు అయిపోయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని చేశాడండి. దేవుడి ప్రణాళిక లేకుండా, దేవుడి చిత్తం లేకుండా మనం ఎవరం భూమి మీదకి రాలేదు. కాబట్టి మీరు ఆలోచించండి, మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ సృష్టిని కాదు పూజించాల్సింది, మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఈ సృష్టికర్త ఎవరు అంటే మీరు ఆలోచించినట్లయితే మన సృష్టించిన దేవుడే మన సృష్టికర్త. అయితే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేస్తుంటాము. ఆ పాపాలను ఎవరు క్షమిస్తారా అని మన పక్కింటి వాళ్ళ దగ్గర పోయి అడిగితే, నా పాపం క్షమించమని మీ పక్కింటి వాళ్ళు అడిగితే దేనికోసం బ్రతుకుతున్నాం, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిజమే కదా, మట్టిలో నుంచి పుట్టాం, మళ్ళీ తిరిగి మట్టిలోనికి వెళ్తాం. అవును కదా, మన్నైనది మనలోనే వెళ్ళిపోతుంది. కావున ప్రవీణేశ్వరిసి ఏం చెప్తున్నారంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయన దేనికోసం వచ్చినాడంటే, ఈ రోజు నువ్వు చేసిన పాపం వల్ల ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. నువ్వు చేసిన పాపం వల్ల ఆయన చనిపోయాడు. నిజమే కదా, పాపం వల్ల ఏంటి అంటే, నిజానికి ఈ రోజు మనం మానవుడుగా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. మానవుడుగా రోజు రోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో చూసిన ఎన్నో పాపాల నుంచి ఈ రోజు నుంచి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ప్రవీణ్ యేసుక్రీస్తు. నిజానికి మానవుడి కోసం ప్రవీణ్ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మన పాపం నుంచి తప్పించబడడానికి ప్రవీణ్ యేసుక్రీస్తు మన కోసం ఏం చేస్తున్నాడు అంటే, నిజమే ఈ రోజు నుంచి పాపం నుంచి ఆయన తప్పించడానికి ప్రవీణ్ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో వచ్చినాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ రోజు ఈ రోజు చేస్తున్న చేతులు దాడానికి మేకులు విడిచబడి ఉన్నాయి. ఈ రోజు చేస్తున్న పాదం పాపం వల్ల ఆయనకి మేకులు విడిచబడి ఉన్నాయి. ఈ రోజు చేస్తున్న చూపులు తలంపుల వల్ల ఆయనకి మూలపీఠం విడిచబడినది. ఈ రోజు మానవుడు చూస్తున్నాం, వీరు 50 వాళ్ళు చనిపోయి ఉన్నారు కానీ తిరిగి లేవలేదు. పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయి ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు చనిపోయి ఉన్నారు, కొన్ని కోట్ల ఆస్తులు వాళ్ళు చనిపోయి ఉన్నారు, పేరు సంపాదించిన అందరూ చనిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి లేవలేదు, కానీ చనిపోయి ఇంకా అలానే ఉన్నారు. కానీ ప్రవీణ్ యేసుక్రీస్తు చనిపోయిన మూడో తిరిగి లేచున్నాడు. ఈ లోకంలో చూసేవారు తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బతుమాలుచున్నాను. నామము యేసు ప్రభు
ప్రశాంత్ బ్రదర్ ప్లీజ్. అతి వినయముగా బతిమాలుచున్నాను యేసే నమ్మును యేసు ప్రభువు. మంది పాపం పోవాలంటే కోడ్లను మేకల ద్వారానో రక్తం చిందిస్తారు, దానివల్ల పాపం పోదు. పాపం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాలి. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మనం ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృతోత్మ అమృతాంజమయ. దీని అర్థం ఏంటంటే, ఓ దేవాది దేవుడా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. ఓ దేవాది దేవుడా నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. ఓ దేవాది దేవుడా నేను మృత్యువుతో పోరాడుతున్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. ఈ ప్రార్థన అన్నిటికీ జవాబిచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లోకానికి వచ్చి నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పాడు. ఈ ప్రపంచం దేవుడి లోకానికి వస్తే నేనే అని చెప్పాలి. ఆ చెప్పినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చూడండి, మానవుడు ఈ లోకాన్ని ఎందుకు బతుకుతున్నాడు? మానవుడి యొక్క జీవితం అర్థం ఏంటి? మానవుడి లోకంలో పుట్టడం, బతకడం, చనిపోవడమేనా? చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం ఇచ్చేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. పొందయ్యా దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మగ వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మగ వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎందరైతే ఈ నా మాటలు వింటున్నారో మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త అంటే యేసుక్రీస్తుని కూర్చున్న శుభవార్త. ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న శుభవార్తను మీ మధ్యకి తీసుకొచ్చి ఉన్నాం. ఏంటా శుభవార్త అంటే రక్షణ కూర్చున్న సత్య సువార్తను కూర్చున్న గొప్ప శుభవార్తను మేము తీసుకొచ్చి ఉన్నాం. ఈ లోకంలో ఏదో శాశ్వతం కాదండి. మీరు చూస్తుంటే ప్రతి ఒక్కటి ఏ అంశం కూడా శాశ్వతమైంది కాదు. మీరు ఏదో ఒక రోజు ఈ యొక్క భూమి నుంచి, ఒక లోకంలో నుంచి మీరు వెళ్ళిపోక తప్పదు. అంటే ఈ యొక్క భూమి నుంచి మీరు ఖచ్చితంగా వెళ్ళిపోక తప్పదు. శాశ్వతమైంది కాదు. మీరు ఈ యొక్క భూమిలో నుంచి మీరు వెళ్ళిపోక తప్పదు. నిజంగా చెప్పాలి అంటే మీరు ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. అయితే ఆ రోజు రాకముందే ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన కల్వరి శిలువలో మన పాపాల కోసం మన కోసం ఆయన చనిపోయి ఉన్నాడు. 2 చేతులు చాపి ఆయన కల్వరి శిలువలో చనిపోయి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత విడుదల కలుగుచున్నది. యేసుక్రీస్తు మాత్రమే మన పాపములను, మన శాపములన్నింటినీ కూడా ఆయన రక్తంలో కడగలడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే నిజమైన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన చెప్తున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి చెప్తున్నాడు. దేనికి మార్గము అంటే పరలోక రాజ్యానికి, అంటే స్వర్గానికి ఆయన మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన నిజమైన దేవుడు అంగీకరించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో, ఆ యొక్క స్వర్గంలో, ఆ యొక్క మోక్ష రాజ్యంలో నీకంటే ఒక స్థానాన్ని ఆయన ఏర్పరుస్తాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించుకుంటాడు. Hallelujah.
ఆయన సృష్టించాడు. ఆయన మానవులను ఎంతగానో ప్రేమించి తన స్వరూపములో తన పోలిక చెప్పున ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎంతగానో ఎవరైతే యేసుక్రీస్తును మాత్రమే నమ్మకరించుతారో వారు మాత్రమే రక్షించబడతారు. ఎందుకు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మార్గం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవం అయి ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గము లేదు, ఆయన తప్ప మరొక సత్యము లేదు, ఆయన తప్ప మరొక జీవము లేదు. ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. ఆయన దేనికి మార్గం అయి ఉన్నాడు అంటే మానవులందరూ మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. ఆ మార్గము ద్వారా మాత్రమే మానవులు పోయినాడు. ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే రక్షకుడు అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ యొక్క ప్రపంచానికి జీవమును, ఆయన ఒక్కడే ఈ యొక్క ప్రపంచానికి పునరుత్థానమునై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే రక్షించబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఆ యొక్క నరకం నుండి తప్పించబడి ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుతాడు. కనుక ఆ యొక్క పరలోక రాజ్య సువార్త ఈరోజు మీ మధ్యలో ఉన్నది. ఆ యొక్క రాజ్య సువార్త ఈరోజు మీ మధ్యలో ఉన్నది. ఈ లోకము నశించిపోయే లోకము, ఈ లోకము పాపములో ఉండే అంటే ప్రతి మానవుడు కూడా పాపము చేయడం కారణంగా ఈ లోకంలో మానవులపైకి మరణం వచ్చింది. ఆ యొక్క మరణం కారణంగా ప్రతి మానవుడు కూడా చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క పాపము కారణంగా వచ్చిన మరణము వలన ప్రతి మానవుడు కూడా నరకానికి వెళ్తున్నాడు. ఆ యొక్క పాపము నుండి, ఆ యొక్క మరణము నుండి, ఆ యొక్క నరకము నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క ఒకే ఒక్క దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క ఒకే ఒక్క రక్షకుడు ఈ లోకంలో మానవులందరినీ తప్పించి ఆయన మానవుడిగా జన్మించి మనందరి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో ఉన్న చేతులు చాచి ఆయన మరణించాడు. ఈ లోకంలో ఆయన గొప్ప శిలువ త్యాగం చేశాడు. ఈ లోకంలో ఆయన గొప్ప బలియాగం చేశాడు. ఆ విధంగా ఆయన శిలువలో రెండు చేతులు చాచి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి యొక్క పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. ఆయన మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి ఆయన మరణానికి సవాలు విసిరాడు. ఓ మరణమా అని ముల్లెక్కడ, ఓ మరణమా అని విజయం ఎక్కడ అని ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి సవాలు విసిరాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా మరణించిన తర్వాత ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిపోతాడు. వారి యొక్క శరీరము సమాధిలో కుళ్ళిపోతుంది, వారి యొక్క ఎముకలు సమాధిలో విరిగిపోతాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమాధిని గెలిచి ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు. మీరు ఎంత పెద్ద గనులైనా గొప్పవారైనా వారి సమాధి దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమాధిలో వారి యొక్క విరిగిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన శరీరం మీకు కనపడుతుంది. కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరి సమాధి దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమాధి తెరవబడి ఉంటుంది, ఆ యొక్క సమాధి తెరవబడి ఉంటుంది. ఆయన సమాధిలో లేడు. ఎందుకు అనంటే ఆయన సమాధిని గెలిచి, ఆయన మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిని బద్దలు కొట్టి ఆయన తిరిగి లేచి ఆయన మరణానికి సవాలు విసిరాడు. ఈ లోకంలో మన బట్టి నలగొట్టబడి వాడు ఉన్నాడు. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీరు మీ హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చినట్లయితే మీ హృదయంలో శాంతి, సమాధానము నిత్యము ఎల్లప్పుడూ ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తున్నాడు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందాలని సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నా కోసం చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు, నీ కోసం నా కోసం చనిపోయినటువంటి వ్యక్తి గురించి చెబుతూ ఉన్నాను. ఆయన పేరే యేసయ్య. యేసు ప్రభు అని నీ నోటితో ఈ రోజు ఒప్పుకుంటే నీకు స్వర్గం. యేసు ప్రభు అని నీ నోటితో ఈ రోజు ఒప్పుకుంటే నీకు స్వర్గం. దయచేసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నా కోసం చనిపోయాడు, నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు అని మనము చిన్న మాట మన హృదయంలో అనుకున్నట్లయితే మనకి ఈరోజు స్వర్గం దొరుకుతుంది. ఆ స్వర్గంలోనే ఆనందం. ఆ స్వర్గం కావాలంటే యేసయ్యే మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము
అని చెప్పినటువంటి ఆ యేసయ్య, చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసయ్య ఈ రోజు నీ ఇంటి తలుపు తడుతూ ఉన్నాడు, నీ గుండె తలుపు తడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు నా తల్లి, ఒక్కసారి ఆలోచించు నా బిడ్డ. ఒక్కసారి ప్రభువును నమ్ముకున్నట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీకు ఈ క్షణమే స్వర్గంలో స్థలము దొరుకుతుంది. ఏమిటో నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు పరలోకానికి చేరలేవు. నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఆ నిత్య అగ్ని ఉంటుంది, ఆ నరకంలో నిత్యము మండే అగ్ని ఉంటుంది. ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే నీ పాపములు క్షమించబడాలి, నీ పాపములు కడగబడాలి. నీ పాపములు క్షమించబడి నీ శుద్ధులు అవ్వాలి. నువ్వు అనుకోనవచ్చు నేనేం పాపం చేశానని. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారు కలరు అని. అంటే ఏంటంటే నీ దృష్టికి, అంటే నీ దృష్టికి నా దృష్టికి, నా దృష్టికి నేను మంచివాడని, నేను శుద్ధుడని అనుకుంటాను. కానీ నేను పాపం చేసినంతే దేవునికి తెలుసు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఏ చిన్న పాపంని ఆయన సహించలేడు. కనుక ఆయన ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి పంపించినాడు. ఈ భూలోకానికి పంపించి నీ పాపములకు నా పాపములకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద, తన ప్రియకుమారుని మీద వేసి ఆయన ఆ సిలువలో అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు, నలుగగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకొరకంటే కేవలం నీ కొరకే నువ్వు రక్షణ పొందాలని, నువ్వు ఆయనతో నిత్య జీవంలో ఉండాలని. గనుక నీ దృష్టికి నువ్వు శుద్ధులు అనుకొనక నీ దృష్టి ఈ రోజు ఒక విషయం చెప్పడానికి వచ్చినాం. ఏదంటే ఈ రోజు లోకంలో మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఈ పాపం నుంచి విడుదల నుంచి పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. ఆయన ఏమంటున్నాడంటే నమ్మి విశ్వసించు బాప్తిసం పొందిన వాడు పరలోక రాజ్యాన్ని చేరుతానంటున్నాడు. ఈ రోజు నువ్వు రక్షణ లేకుండా జీవిస్తున్నావా? ఈ రోజు ఈ పాప మూపులను జీవిస్తున్నావా? ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన ఒక ఆయన మన కోసం వచ్చాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఏమి చెప్తున్నాడంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. ఆయన దేనికి మార్గమై ఉన్నాడంటే పరలోక రాజ్యానికి మార్గం అన్నాడు. ఈ రోజు కుటుంబం నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా ఉన్నాము మేము. ఈ రోజు శాంతి సమాధానం కావాలంటే ప్రభు యేసు దగ్గరికి రా. అని ఏమి చెప్తున్నాడంటే మీరు నెమ్మది, సమాధానం, శాంతితో ఉన్నాను నమ్మండి అని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. నమ్ముకున్నారా? సమయం లేదు, నా త్వరగా రాబోతున్నాడు కనుక నమ్మితే మోక్ష మార్గం వెళ్తే ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. వారమే మరి మరణం తర్వాత అందరం జీవం ఆడికి మన జీవం అయిపోతుంది అనుకుంటే కాదండి. మరణం తర్వాత మనందరం నిత్య జీవం ఉన్నది. మన మరణం తర్వాత మనందరినీ ఒక ప్లేస్ కి దేవుడు తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. అదే పరలోకం, అది నిత్య జీవం అండి. అది ఎప్పటికీ అంతము లేని రాజ్యం ఉంటున్నది. ఆ రాజ్యంలో కష్టాలు ఉండవు, దుఃఖం ఉండదు. ఆ రాజ్యంలో ఎప్పుడు సుఖ సంతోషాలే ఉంటాయి. ఆ రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటాడు. ఆయన దేవుడు, ఆయన మన నిజమైన దేవుడు. ఆయన మనం రక్షించడానికి వచ్చే ఏకైక దేవుడు. ఆ రాజ్యాన్ని మనం తీసుకెళ్ళాలని కోరుతున్నాడు. ఆయన మన నుండి ఏమి కోరట్లేదు. ఈరోజు మన డబ్బు కోరట్లేదు, మన ఆస్తి అంతస్తులు మనం కోరట్లేదు. మన మనసులో ఆయన విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడని మనం అంగీకరించి మన నోటి ద్వారా ఒప్పుకొని ఆయన విశ్వసిస్తే ఆయన మన నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి మనకు రెడీగా ఉన్నాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించిన కాక ఈ పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి తీసుకొచ్చిన వందనాలు. ప్రభు నీ దాసుని ఉత్తమైన మాటలను దీవించండి. విన్నవారిలో విశ్వాసం కలిగించండి. మీ అంత విశ్వాసం వచ్చి మీరు తప్ప వేరే రక్షకుడు లేడు, వేరే దేవుడు లేని సంగతి ఎరుగునట్లు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. వారి ఉదయాలు రక్షణ కార్యం జరిగించమని ముందుకెళ్తుండగా తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరింత రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గుట్ట కాయాత పడుము తెరువు నీ హృదయములో ఆము వలన నీ చింపానిచే పాపము శిక్ష నీదై నిన్ను రక్షింపనొచ్చే సిలువ శరణు భరించుని నీ రక్తము కార్చుగా
సిలువా శ్రమలను భరించనీసు నీకై రక్తం కార్చేగా తెరువు నీ హృదయ ద్వారంబునేరే యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా సాధువు యేసుతో కలిసి ఓ పరదేశీ ఓ ప్రవాసి ఎడారి జీవితవాసి గుడార యాత్ర నివాసి స్వల్పకాల భోగముల కొరకు ఆరాటం ఇంకెంత వరకు అల్పకాల ఈ సుఖముల కొరకు ఆశలు ఇంకెంత వరకు స్వల్పకాల భోగముల కొరకు ఆరాటం ఇంకెంత వరకు వనరా దైవమునని గలమెత్తి నీ కీర్తిని చాటునా నజరేయుడా వెళ్ళేరా బాబు
मोहब्बत में मुझको संभाला रखवाला, यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला। నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా
Thank you.